తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని టీవీకి అధినేత విజయ్ ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకేను స్థాపించిన విజయ్ రానున్న ఎన్నికల్లో ప్రపంచం సృష్టిస్తారని ధీమాగా ఉన్నారు. అయితే తాను పోటీ చేయబోయే స్థానాలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్న విజయ్ వి సెంటిమెంట్ ను ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విజయ్ కు వి సెంటిమెంట్ విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరంలో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలన్నీ సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన విజయ్ సారథ్యంలోని టీవీకే రానున్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలని భావిస్తోంది. అందుకోసం విజయ్ ఇప్పటికే టీవీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు విజయ్ టీవీకే కొత్త కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న విజయ్ రానున్న ఎన్నికల్లో 2 ప్రధాన నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు టీవీకే వర్గాల సమాచారం. చెన్నైలోని వేళచ్చెరి లేదా విరుగంబక్కాం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే దానిపై టీవీకే అధినేత విజయ్ తన పార్టీ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి గెలుపు అవకాశాలను విశ్లేషించిన రాజకీయ నిపుణులు విజయ్ పేరులోని మొదటి అక్షరం వీతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను ఎంచుకోవాలని ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. అందుకే విజయ్ చెన్నైలోని వేళచ్చెరి విరుగంబక్కాం, విల్లుపురంలోని విక్రవాండి, నాగపట్టినంలోని వేదారణ్యం, కరూర్ జిల్లాలోని వేదసందూర్ స్థానాలు పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం విజయ్ నివాసం ఉండే పనయ్యూరుకు వేళచ్చెరి సమీపంలో ఉండగా ఆయన తల్లిదండ్రులు విరుగంబాకంలో నివసిస్తున్నారు. ఇక విక్రవాండిలో పార్టీ తొలి భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ నియోజకవర్గంపై కూడా విజయ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విక్రవాండిలో జరిగిన సభలోనే విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ బిఆర్ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ ఆశయాలతో కూడిన లౌకిక సామాజిక న్యాయమే తమ మార్గమని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ తన రాజకీయ పార్టీని ప్రారంభించిన సమయంలోనే బీజేపీని తన సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అంతేకాకుండా 2026 ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధమని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2024 ఫిబ్రవరి 2న ఆవిర్భవించిన టీవీకే పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విజిల్ గుర్తును కేటాయించింది. టీవీకే పార్టీ ముఖ్య సమన్వయకర్త కేఏ సెంగుట్టియాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లోనూ విజయ్ స్వయంగా పోటీ చేస్తున్న భావనతో కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో 9 జిల్లాల్లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయుక్కం అభ్యర్థులు 115 స్థానాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీ టీవీకే అసెంబ్లీ ఎన్నికల సమరంలో దిగుతుండటంతో ఆ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీవీకే చీఫ్ విజయ్ త్వరలోనే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి కోసం ఇప్పటికే దరఖాస్తుల పంపిణీ ప్రారంభించారు. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయ్ స్వయంగా పోటీ చేస్తున్న భావనతోనే తాము బరిలోకి దిగుతున్నామని టీవీకే పార్టీ ముఖ్య సమన్వయకర్త కేఎస్ సెంగొట్టియాన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు బుస్సి, ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, సెంగొట్టియాన్ సమక్షంలో ఈ దరఖాస్తుల పంపిణీ అధికారికంగా ప్రారంభమైంది. దరఖాస్తుదారుల నుంచి భారీ స్పందన రావడంతో ఈ ప్రక్రియను ఆన్లైన్ చేశారు. కాగా మొదటి దరఖాస్తును పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరు మీద, రెండో దరఖాస్తును పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ పేరు మీద స్వీకరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని టీవీకే చీఫ్ విజయ్ ధీమాగా ఉన్నారు. విజయ్కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో తమిళనాడులో సినీ నటులు చరిత్ర సృష్టించిన దాఖలాలున్నాయి. అలాగే కొందరు పెద్ద సినీ నటులు కూడా రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. ఇవన్నీ ఆయా నటులకు ప్రజల్లో ఉన్న ఆదరణ, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చు. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించి టీవీకేను ఏర్పాటు చేసిన విజయ్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే తనకు ఎంతో కలిసి వచ్చిన వి సెంటిమెంట్తోనే విజయ్ పోటీ చేయనున్న స్థానాలను ఎంచుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విజయ్కు వి సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనే చర్చ తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న విజయ్ అందుకోసం తనదైన ప్రణాళికతో సన్నద్ధం అవుతూ ఉన్నారు. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తూ ఉండగా అందుకు వి సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా విజయ్ కు వి సెంటిమెంట్ ఏ మేరకు కలిసి వస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.